పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రైతులకు రుణమాఫీ కరువుపై కాంగ్రెస్ మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ చేశారు. సీఎం రేవంత్ పాలనను గాలికి వదిలేశారని విమర్శలు గుప్పించారు. అయితే బీఆర్ఎస్ విమర్శలను సీఎం రేవంత్ తిప్పికొట్టారు. ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలోని 68 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేకపోయామని, ఆగస్టు 15వ తేదీలోపు వారందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే పంట నుంచి 500 రూపాయల బోనస్ ఇచ్చి పండిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిండ్రు? మార్పు తెస్తాం అన్నారు. ఏం మార్పు తెచ్చిండ్రు నాయన? మళ్ళీ పాత రోజులు తెచ్చిండ్రు. మళ్ళా కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు, రైతుల ఆత్మహత్యలు, కరెంటు కష్టాలు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి వచ్చింది. ఏం మార్పు తెచ్చింది? ఏం ఉద్ధరించిండు మీరు? ఈ ముఖ్యమంత్రి గారు పరిపాలన గాలి కొదిలేసిండు. కండువాలు కప్పడానికి ప్రతిపక్ష నాయకులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. జితేందర్ రెడ్డి ఇంటికి, కేశవరావు గారింటికి కండువాలు కప్పే పనుల బిజీగా ఉన్నాడు. పరిపాలన చేతనైతలేదా? పాలన గాలి కొదిలేండు. రాజకీయాలు తిట్ల పురాణం. కిట్లు బంద్ అయినాయి, తిట్లు మోపైనాయి. కేసీఆర్ కిట్టు బంద్, న్యూట్రిషన్ కిట్టు బంద్, తిట్లు మాత్రం ఫుల్లు. కాంగ్రెస్ హయాంలో కిట్లు బంద్, తిట్లు ఫుల్లు. ఇగో ఇది ఇవాళ రేవంత్ రెడ్డి పాలన, ఈ కాంగ్రెస్ పాలన. తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు నిధులు నియామకాలు. 10 ఏళ్లలో నియామకాలు చేపట్టలే. ఏ ఉద్యోగం వచ్చినా ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్. మనకెవ్వరికి ఉద్యోగాలు ఇవ్వలే. ఆయన ఇంట్లో మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మన పిల్లలు మాత్రం పీజీలు, పిహెచ్డీలు చదివి దిల్సుఖ్నగర్లో, అశోక్ నగర్లో, అమీర్పేట చౌరస్తాలలో 10 ఏళ్ల నుంచి ఇంటికి రాలేక, తల్లిదండ్రులకు ముఖం చూయించుకోలేక ఇవాళ నిరాశతో, నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే, కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినందుకు, నిరుద్యోగ యువకుల్లో ఆనందం చూసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్న మిత్రులారా.